ఈరోజు తిరుపతి ఉంది, లివింగ్ గాడ్. ఈరోజు బాలాజీ ఆయన మొత్తం ఆ దేవుడు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. 1,00,000 మంది వస్తున్నారు పర్ డే. దేవుడికి సమయం కూడా ఉండలేదు. మన వాళ్ళు ఆయన నిద్ర కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. కానీ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వచ్చేవాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క రోజు ఉండే వాళ్ళకు ఒక 3 రోజులు ఉండేట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేయగలిగితే, ఒక రోజు ఉండేవాళ్ళు 4 రోజులు ఉండగలిగితే అక్కడ ఉండే హోటల్ అకామిడేషన్ కానీ, లోకల్ ఎక్స్పీరియన్సెస్ విట్నెస్ చేయడం కానీ ఇలాంటి చాలా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అలాంటి ప్లేసెస్లో మొన్నే టూరిజంలో చెప్పాను, వెడ్డింగ్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయొచ్చు. ఆ ప్లేస్ని వెడ్డింగ్ డెస్టినేషన్ కింద తయారు చేస్తే అన్నవరం ఉంది, సత్యనారాయణ వ్రతాలన్నీ అక్కడ జరుగుతాయి, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. తిరుపతిని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.